వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించినప్పటికీ కొన్ని విషయాలు జాగ్రత్తలు కూడా అవసరంగా గోచరిస్తున్నదన్నమాట. ఇక వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తన కోసమే ఖర్చు పెడుతున్నప్పటికీ అధికమైనటువంటి ఖర్చుని ఎక్కువగా సూచిస్తున్నది వృషభ రాశి వారికి. అంటే డబ్బు సంపాదిస్తారు, దాని తగినటువంటి ఖర్చు కూడా ఉంటుంది. కానీ ఖర్చు మటుకు వృధా ఖర్చు అయితే మటుకు అవ్వదు. వీళ్ళకి ఖర్చు జాగ్రత్తగానే పెట్టగలుగుతారు. ఆ యొక్క సామర్థ్యం కూడా ఉందన్నమాట. కాకపోతే ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రవి భాగ్యస్థానంలో, అష్టమంలో కుజుడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఇవ్వగలుగుతాడు. అష్టైశ్వర్యాలను కలిగించగలుగుతాడు. అంటే డబ్బును ఇవ్వగలుగుతాడు ఈ యొక్క రాశి వారికి. దాని తగినటువంటి ఖర్చులు కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ధన వ్యయాన్ని కలిగించగలుగుతాడు అని చెప్పి తెలుస్తుంది. అలాగే అష్టమంలో కలిసినటువంటి కుజుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు వ్యవహారిక సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే ధనం అనేది అధికమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలన్నమాట. అంటే డబ్బు అనేది ఖర్చు తగ్గించుకోకపోతే ఈ యొక్క రాశి వారికి కొద్దిగా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. అలాగే కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఈ నెలలో పెద్ద ఎక్స్పెండిచర్స్ కానీ లేకుండా అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదే మనం గమనించినట్లయితే విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకు మనం గమనించినట్లయితే విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వారి యొక్క కాన్సన్ట్రేషనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే విద్యార్థులకి సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాలని పరిరక్షించుకుంటూ, అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కూడా వీరు విద్యలో కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. పోటీ పరీక్షల కోసం, ప్రిపరేషన్ కోసం మెడిటేషన్ అనేది బాగా చేయాలన్నమాట. ఈ రాశి వారికి రవి కుజుడు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలించేటువంటి ఫలితంగా గోచరిస్తున్నది అన్నమాట. అంటే రాజకీయ రంగంలో వీరికి వచ్చేటప్పటికి దూరంగా ఉన్నటువంటి వారి నుంచి ఒక పిలుపు అనేది వీరికి అందగలుగుతుంది. దూరంగా ఎప్పుడూ ఎవరు సహాయం చేయరు అనే ఒక ఆలోచనలో ఉంటారు. ఎవరితో అయితే మీరు అనుకుంటారో వారి నుంచి మీకు సహాయం వస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడు వీడి దగ్గర నుంచి మనకైతే అసలు ఒక కబురు కూడా రాదు, వీళ్ళు ఎటువంటి సహాయం చేయరు అని చెప్పి మీరు ఎలాగైతే మెంటల్గా డిసైడ్ అవుతారో వారే మీకు ఫోన్ చేస్తారు. అది మీకు మానసిక ఆనందంగా ఉంటుంది. వారాంతాల్లో వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులతో గడపటం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారన్నమాట. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎటువంటి పరిహారాలు చేయాలో చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు. కుజగ్రహ కవచాన్ని పఠించడం, కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, అలాగే రవి సానుకూలమైనటువంటి స్థితి కోసం, అంటే ఉద్యోగపరంగా అనుకూలత కోసం, మరి ఉద్యోగం త్వరగా పొందాలి అనుకున్నవారు సూర్య భగవానుడిని పూజించాలి. ఓం అరుణాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే ఈ యొక్క రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలుపెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.